స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రష్యాలో భారీ భూకంపం సంభవించిన తర్వాత ఇప్పుడు సునామీ హెచ్చరికలు. రష్యాలో భూకంపం సంభవిస్తే ఇటు జపాన్ నుంచి మొదలుపెట్టి ఏకంగా అమెరికా, చైనా వరకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. అసలు ఇంతకీ ఆ భూకంపాలను ఎలా గుర్తిస్తారు? సముద్రంలో ఎలా ఆ భూకంపాలు ఏర్పడతాయి? దాంతోపాటు అసలు వాటిని గుర్తించాలనుకునే సిస్టమ్ ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే ఆ అలల తీవ్రతను మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా అమెరికాలో కూడా ప్రస్తుతం అలలు కాస్త ముందుకొచ్చిన పరిస్థితి, కాలిఫోర్నియా కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో. దాంతోపాటు జపాన్లో ఇప్పటికే ఆ సునామీ తీవ్రత కొనసాగుతోంది. మరి ముఖ్యంగా 4 అడుగుల ఎత్తులో ఇప్పుడు అలలు అక్కడ విజృంభిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇటు రష్యా కావచ్చు, లేకపోతే జపాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే సముద్రం కాస్త ముందుకొచ్చింది. దాంతోపాటు 4 అడుగుల, ఇన్ఫాక్ట్ 4 మీటర్ల ఎత్తు, 4 అడుగులు కాదు కానీ 4 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం అలల తీవ్రత అయితే కొనసాగుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. 8.8 తీవ్రత అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎప్పుడు వీటిని ఎప్పుడు గుర్తించడం జరుగుతుంది? మరి ముఖ్యంగా ఏ తీవ్రతతో భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు ఏర్పడితే ఈ హెచ్చరికలు, ఈ సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. అసలు ఇవన్నీ కూడా డీటెయిల్గా గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా ఇవి జరుగుతాయి అనేది, భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు ఎలా సంభవిస్తాయి సముద్రంలో, ఆ తీవ్రత ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి, ఇది సముద్రానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సముద్ర భూగర్భం ఇదంతా కూడా. ఈ భూగర్భంలో ఈ ప్లేట్స్ ఉంటూ ఉంటాయి. ఇదిగోండి, ఈ ప్లేట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. చాలా ప్లేట్స్ ఉంటాయి. యూరేషియా ప్లేట్ అంటూ ఉంటాం. దాంతోపాటు ఇలా ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్కి ఢీకొట్టే క్రమం, మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి కదా, మూవ్ ఆన్ అయ్యే క్రమంలో ఇవి ఢీకొంటాయి. అదిగో ఢీకొట్టే ప్రదేశం, ఇదొక ప్లేట్, ఇదో ప్లేట్, ఆ రెండు ఢీకొట్టే ప్రదేశం సబ్డక్షన్ జోన్ అంటూ ఉంటారు. సబ్డక్షన్ జోన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎప్పుడైతే ఢీకొంటాయో, ఢీకొట్టిన తర్వాత ఇంతవరకు నార్మల్గానే ఉంటుంది వాతావరణం అంతా, నార్మల్గానే ఉంటుంది సముద్రం అంతా. ఆ తర్వాత ఢీకొట్టిన క్రమంలో ఇలా మనకి భూకంపం అనేది సంభవిస్తుంది. అదిగోండి, ఇలా మూవ్ ఆన్ అవుతున్న క్రమంలో భూకంపం సంభవిస్తుంది. సంభవించిన తర్వాత ఇక్కడ తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి తీవ్రత ఉంటుంది? ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇది తీరానికి దగ్గర, ఇది తీరం కదా, ఇది తీరం, ఈ తీరానికి దగ్గరగా సంభవించింది అనుకోండి. ఎంత తీవ్రతతో సంభవించింది? ఒక 8 తీవ్రతతో సంభవించిందంటే దాంతోపాటు డెప్త్, ఎంత డెప్త్లో సముద్ర ఉపరితలానికి ఎంత డెప్త్లో ఇది సంభవించింది అనేది క్యాలిక్యులేషన్. 10 కిలోమీటర్ల లేకపోతే 18 కిలోమీటర్ల, ఇది దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఆ తరంగాలు, ఇంకా చెప్పాలంటే సముద్ర అలలు, ఈ సముద్ర తరంగాలు ఉంటాయి కదా, వీటికి 100 రెట్లనే చెప్పుకోవాలి ఆ భూకంప తరంగాలు కంపారిజన్లు. సో ఇవి వెళ్ళి ఈ ప్రకంపనలు నీటిలో అలజడి సృష్టిస్తాయి. ఆ అలజడిని అలా ఉపరితలం మీదకి వస్తూ ఉంటాయి ఈ ప్రకంపనలు. దీంతో ఆ నీటిని ముందుకు తోస్తాయి. ఆ తీవ్రత ఇక్కడి నుంచి ఆ చుట్టూత ఆ నీటిని ముందుకు తోసే క్రమంలో సాధారణంగా అలలు ఇలా వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ అలజడికి తీరానికి వస్తూ ఉంటాయి. ఇది తీరంలో ఉన్న ప్రాంతాలు అనుకుందాం. సో ఇవి ఢీకొట్టిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ భూ ప్రకంపనలు కావచ్చు, కంటిన్యూస్ సందర్భాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి రావడానికి కొన్ని సందర్భాల్లో గంటకు 5 కిలోమీటర్లు కావచ్చు, లేకపోతే నిమిషన్నర పట్టచ్చు, 5 నిమిషాలు పట్టచ్చు, నిమిషన్నర పట్టచ్చు. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో 500 కిలోమీటర్ల గంటకుంటూ ఉంటాయి వాటి ప్రయాణం, అలల ప్రయాణం. ఇంకొన్ని సందర్భాల్లో 900 కిలోమీటర్లు ఉంటూ ఉంటాయి. ఇలా సిచ్యువేషన్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా భూకంప కేంద్రం మీద బేస్ అయి ఉంటుంది. దాంతోపాటు అక్కడ మ్యాగ్నిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. దాంతోపాటు మిగిలిన అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అలా ఢీకొట్టిన తర్వాత ఈ అలలు ముందుకు వస్తాయి. ఇలా ఢీకొట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ వెళ్తాయి. మళ్ళీ ఇలా రివర్స్ వెళ్తూ ఉంటాయి. ఆ రివర్స్ వెళ్ళే క్రమంలో ఆ నీటి తీవ్రత ఉంటుంది కదా, ఈ ప్రెషర్కి వాటర్ యాడ్ అయ్యి ఇంకాస్త ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇలా ఇక్కడ జరిగే క్రమంలో కొంచెం ముందుకు వస్తాయి. ఇలా ఈ సముద్రం నీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుకు వెళ్ళే క్రమంలో ఇక్కడ ఊర్లను ముంచేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రకంపనలు తగ్గిన తర్వాత, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆల్రెడీ ప్రెషర్ వచ్చిందనుకుందాం, ఈ ప్రెషర్కి అటు నుంచి కాస్త తోడైన క్రమంలో కాస్త బలహీనపడాలి కదా, ఇక్కడ ప్రెషర్ తగ్గిన తర్వాత అప్పుడు ఇవి మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ టేక్స్ టైం. సో అసలు ఎలా సంభవిస్తాయి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు వీటిని ఎలా గుర్తించాలి? నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళే ప్రయత్నం చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఎలా జరుగుతుంది, సో ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు మనకున్న సెన్సార్ సిస్టమ్ ఏంటి,
ఎప్పుడు గుర్తించడం జరుగుతుంది? మరి ముఖ్యంగా టెక్టానిక్ ప్లేట్ల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆ టెక్టానిక్ ప్లేట్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సముద్ర గర్భంలో భూకంపాలు ఏర్పడడానికి సబ్డక్షన్ జోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే టెక్టానిక్ ప్లేట్ ఒక ప్లేట్ మరొక ప్లేట్కి సంబంధించి, అంటే ఈ టెక్టానిక్ ప్లేట్ మరో ప్లేట్ పైకి వెళ్ళడంతో ఆ ప్రాంతంలో నీటిని అకస్మాత్తుగా పైకి లేపుతాయి. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక్కో అల దాదాపు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో కదిలే సందర్భం ఉంటుంది. భారీగా అలలు ఏర్పడతాయి. ఈ అలలన్నీ ఒకవైపు కదులుతాయి. సో ఇటువంటి సందర్భం ఈ క్రమంలోనే సునామీని ఎలా గుర్తిస్తాం అనే దాని గురించి మాట్లాడుకుంటే, మీరు విజువల్లో చూసారు కదా, వీటిని సిస్మిక్ సెన్సార్లు, అంటే భూకంపాల తీవ్రత కావచ్చు, భూకంప కేంద్రం కావచ్చు, వాటి లోతుని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఈ భూకంప తరంగాలు సునామీ తరంగాల కంటే 100 రెట్లు ఎక్కువగా ప్రయాణిస్తాయి, ఆ వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో భూకంప సమాచారాన్ని సునామీ గురించి ముందుగానే పసిగట్టేయచ్చు. మరి వీటిని గుర్తించడం ఎలా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. వీటిని గుర్తించడానికి మనం చాలా టెక్నాలజీని ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. మరి ముఖ్యంగా ఒకసారి భూకంప తీవ్రత అంటే మ్యాగ్నిట్యూడ్ 7 వచ్చినా గుర్తుపడతాం. ఇంకొక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మ్యాగ్నిట్యూడ్ 7 అంటే భూకంప తీవ్రత 7గా నమోదైన సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో 6.5 ఉన్న హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఒకసారి మీరు చూస్తారు కదా, ఇక్కడ డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్ట్ ఆఫ్ సునామీ, DART, ఇందులో ప్రధానంగా 2 పరికరాలు ఉంటాయి. సో DART గురించి మాట్లాడుకుంటున్నాం మనం. DART అంటే డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీ అంటూ ఉంటారు దీన్ని. సో ఇదేం చేస్తుందంటే, ఇందులో ప్రధానంగా 2 పరికరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి BPR, బాటమ్ ప్రెషర్ రికార్డర్. రెండవది వచ్చేసి సర్ఫేస్ బాయ్ అంటూ ఉంటారు దీన్ని. సో బాటమ్ ప్రెషర్ రికార్డర్, ఇది సర్ఫేస్ బాయ్. సో బాటమ్ ప్రెషర్ రికార్డర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్న ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నీటిలో ఉండి ఆ పీడనాన్ని ఇది గుర్తిస్తూ ఉంటుంది. ఇది వాటర్లో ఉండి ఈ ప్రెషర్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటుంది. ఇది దీని పని. ఇది ఈ సర్ఫేస్ ఎక్కడ ఉంటుందంటే ఉపరితలం మీద ఉంటుంది. ఉపరితలంపై ఉండి ఏం చేస్తుందంటే, ఇది వాటర్ ప్రెషర్ అంటే బీపీఆర్ నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించడం జరుగుతూ ఉంటుంది. బీపీఆర్ నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఏ రూపంలో స్వీకరిస్తుంది? సౌండ్ వేవ్స్ రూపంలో. ఇక్కడ నేను రాస్తున్నాను, సౌండ్ వేవ్స్ రూపంలో, అంటే ధ్వని తరంగాల రూపంలో ఇది ఇన్ఫర్మేషన్ని ఇక్కడ సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించిన సమాచారాన్ని శాటిలైట్స్కు పంపిస్తుంది. ఓకే, తెలుగులో రాసే ప్రయత్నం చేస్తాను. శాటిలైట్లకు తిరిగి పంపించే ప్రయత్నం చేస్తుంటుంది. ఎలా పంపిస్తుంది? రేడియో సిగ్నల్స్ ద్వారా. వీటికి రేడియో సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. తీసుకోవడం ధ్వని తరంగాల రూపంలో తీసుకుంటుంది. శాటిలైట్కి రేడియో సిగ్నల్స్ ద్వారా వీటిని పంపిస్తుంది. ఈ సమాచారాన్ని భూమి మీద ఉన్న రిసీవింగ్ స్టేషన్స్కి పంపిస్తుంది. ఈ శాటిలైట్ ఏం చేస్తుంది? భూమి మీద ఉన్న రిసీవింగ్ స్టేషన్స్కి ఇది ఈ సమాచారాన్ని పంపిస్తుంది. ఈ రిసీవింగ్ స్టేషన్స్ నుంచి సునామీ వార్నింగ్ సెంటర్లకు ఇన్ఫర్మేషన్ సునామీ వార్నింగ్ సెంటర్లకు చేరుతుంది. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ. సునామీ వార్నింగ్ స్టేషన్స్కి ఇది చేరుతుంది ఇన్ఫర్మేషన్ అంతా. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. సునామీ వార్నింగ్ స్టేషన్స్కి చేరుతుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఈ డీప్ ఓషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీ ఇది ఉంటుంది కదా, దీంట్లో 2 ఉంటాయి. సో మనం మాట్లాడుకున్నట్టుగా బీపీఆర్ ఇది నీటిలో ఉంటుంది. నీటిలో ఉన్న ప్రెషర్ని ఎప్పటికప్పుడు గుర్తించడం జరుగుతుంటుంది. దీని పని చేసుకుంటూ ఉంటుంది నీటిలో ఉన్నప్పుడు. దీని తర్వాత ఈ సర్ఫేస్, ఇది ఉపరితలం మీద, సర్ఫేస్ బాయ్ అంటారు దీన్ని. ఇది ఉపరితలం మీద ఉంటుంది. ఇదేం చేస్తుంది? బీపీఆర్ నుంచి సౌండ్ వేవ్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ స్వీకరిస్తుంది. శాటిలైట్లకు రేడియో సిగ్నల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ శాటిలైట్ ఏం చేస్తుంది? రిసీవింగ్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఈ రిసీవింగ్ స్టేషన్ ఏం చేస్తాయి? సునామీ వార్నింగ్ స్టేషన్స్కు ఇది పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోయి ఒక సిచ్యువేషన్ చెప్పుకోవాలి. దీని తర్వాత తీరంలో కోస్టల్ వాటర్ లెవెల్ స్టేషన్స్ ఉంటాయి.
సో ఇదంతా ఒకే ఎత్తు అయితే తీరంలో కోస్టల్ వాటర్ లెవెల్ స్టేషన్స్, కోస్టల్ వాటర్ లెవెల్ స్టేషన్స్ ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్. మళ్ళీని ఏం చేస్తాయంటే సముద్రపు అలల ఎత్తుని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఉంటాయి. అలల్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఉంటాయి. అలలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. సో అలలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత ఎత్తుకు వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా. సో ఇది ఏం చేస్తుందంటే సునామీ తీరాన్ని చేరిన తర్వాతే దీన్ని నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సునామీ అంటే తీరాన్ని చేరిన తర్వాత నిర్ధారించడం వల్ల దీనివల్ల మనకు పెద్దగా పని అనిపించకపోవచ్చు, కానీ వాటికి సంబంధించి ఒక అవగాహన రావడానికో లేకపోతే అలలు తీరాన్ని చేరే క్రమంలో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో సహాయపడుతూ ఉంటుంది. సో ఇలా ఈ స్టేషన్స్ అనేవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తంగా అయితే మాత్రం ఇది ఇక్కడ నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకసారి ఆ విజువల్ని చూడండి. ఎందుకంటే తీరాన్ని ఎలా చేరుకుంటున్నాయి అనేది గ్రాఫిక్స్ రూపంలో మేము ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ క్రమంలోని ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 4 ప్రధాన సునామీ హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. వీటిని సునామీ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అందులో పసిఫిక్ మహాసముద్రం గురించి మాట్లాడుకున్నప్పుడు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ PTWC హవాయ్ యుఎస్లో ఉంది. దాంతోపాటు నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ NTWC అలస్కాలో ఉంది. యుఎస్తో పాటు కెనడా దేశ తీర ప్రాంత వాసులు కూడా ఇది సేవలు అందిస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ JMA ఉంది, జపాన్ వాయువ్య పసిఫిక్ ప్రాంతం గురించి మాట్లాడుకునే క్రమంలో. ఇక చైనా నేషనల్ మెరైన్ ఎన్విరాన్మెంటల్ ఫోర్కాస్టింగ్ సెంటర్ NMEFC చైనా సౌత్ చైనా సీ రీజన్కి సంబంధించి. ఇక ఆ తర్వాత హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ అంటూ ఉంటాం, హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అలాగే జాయింట్ ఆస్ట్రేలియన్ సునామీ వార్నింగ్ సెంటర్ JATWC ఇది ఆస్ట్రేలియాకి సంబంధించి ఉంది. ఇక అలాగే ఇండోనేషియా మెట్రలాజికల్ క్లైమటాలజీ అండ్ జియోఫిజికల్ ఏజెన్సీ BMKG INATEWS ఇండోనేషియా కేంద్రంగా ఉంది. ఇక అలా మాట్లాడుకునే క్రమంలో చాలా ఉన్నాయి. అలాగే మెడిటేరియన్ అలాగే నార్త్ అట్లాంటిక్ అండ్ అనుబంధ సముద్రాలు ఇలా చాలా ఉన్నాయి. ఫ్రాన్స్కి సంబంధించి, గ్రీస్కి సంబంధించి, ఇటలీకి సంబంధించి, పోర్చుగల్ అలాగే టర్కీ ప్రాంతాల్లో ఇంకొన్ని ఉన్నాయి. కెరేబియన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాటికి సంబంధించి ఇంకొన్ని ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మనకి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇది మొత్తంగా సునామీ ఎలా ఏర్పడే అవకాశం ఉంటుంది, అవి ఎలా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. సో మీకేమనిపిస్తోంది సునామీ హెచ్చరికల విషయంలో? మీకేమనిపిస్తుంది సునామీకి సంబంధించిన తీవ్రత? ఎందుకంటే 1770ల తర్వాత 1770 ఆ ప్రాంతంలో మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు 1,00,000 మంది మరణించిన సందర్భం. సో అప్పటి నుంచి సునామీ తీవ్రతను సునామీ తీవ్రతను గమనించడంలో కావచ్చు, పర్యవేక్షించడం కావచ్చు, టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పటికి ఆ ప్రభావం తగ్గుతోంది. అయినప్పటికీ కాస్త ఇంపాక్ట్ అక్కడ కూడా కనిపిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో సునామీ పట్ల మీకేమనిపిస్తోంది అని అంటే క్యాలిక్యులేషన్ విషయంలో కావచ్చు, అవగాహన విషయంలో కావచ్చు. సో ఇది మొత్తంగా మీకేమనిపిస్తుంది చెప్పి కమెంట్ చేస్తే ప్రయత్నించండి. మరి ముఖ్యంగా సునామీకి సంబంధించి హెచ్చరికల విషయంలో మనం ముందడుగు వేస్తున్నామా, ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందా? మీకేమనిపిస్తుంది అనేది కమెంట్ చేస్తే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.